ఇంటర్లింక్ ఎకోసిస్టంలో మనకు రెండు కీలకమైన టోకెన్స్ కనిపిస్తాయి. ఒకటి ఐటీఎల్జీ, ఇంకొకటి ఐటీఎల్. అయితే ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంటి? డిజిటల్ విలువను ఇది నిజ ప్రపంచ ప్రయోజనాలుగా ఎలా మారుస్తుందో ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ డిజిటల్ ప్రపంచంలో దేనికైనా విలువ ఎలా వస్తుంది? కేవలం దాన్ని కొనడానికి, అమ్మటానికి జనాలు ఉన్నంత మాత్రాన సరిపోతుందా? లేక అంతకు మించి దాని విలువను స్థిరంగా నిలబెట్టేది ఇంకేదైనా ఉందా? ఇదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఇంటర్లింక్ దీనికిచ్చే సమాధానం టెక్నాలజీలో లేదు, మనుషుల్లో ఉంది. వాళ్ల దృష్టిలో నిజమైన విలువను కాపాడేది ఈ ఎకోసిస్టంకి నిజంగా సహకరించే మనుషులు మాత్రమే, కేవలం బాట్లు లేదా స్వల్పకాలిక లాభాల కోసం వచ్చేవాళ్లు కాదు. అయితే ఆ నిజమైన కంట్రిబ్యూటర్లను ఎలా గుర్తించాలి? ఇక్కడే వెరిఫికేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది కేవలం ఒక సెక్యూరిటీ చెక్ లాంటిది కాదు, మొత్తం విలువ వ్యవస్థకే ఒక బలమైన పునాది వేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వెరిఫికేషన్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే: టోకెన్లు సరైన వాళ్ల చేతిలో, అంటే నిజంగా కంట్రిబ్యూట్ చేసే వాళ్ల చేతిలో ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవడం. ఎందుకంటే ఇలా చేయడం ద్వారానే తాత్కాలిక లాభాల కోసం వచ్చేవారిని అడ్డుకుని ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక విలువను కాపాడగలం. సరే, వెరిఫికేషన్ పూర్తయింది అనుకుందాం. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఇది ఒక ముగింపు కాదు, ఒక ప్రారంభం. ఇది హోల్డర్లకు ఒక చాలా ముఖ్యమైన, వ్యూహాత్మకమైన ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఒక క్రాస్ రోడ్స్ లాంటిదన్నమాట. వెరిఫైడ్ టోకెన్ హోల్డర్లు ఇప్పుడొక కీలకమైన మలుపులో నిలబడతారు. వాళ్ల ముందు రెండు స్పష్టమైన దారులు ఉంటాయి. వాళ్ల లక్ష్యాలు, అవసరాలను బట్టి వాళ్లు ఒక దారిని ఎంచుకోవాల్సుంటుంది. చూడండి, ఇవే ఆ రెండు దారులు. మొదటిది లిక్విడిటీ, అంటే తక్షణమే ఫ్లెక్సిబిలిటీ, యాక్సెస్ కావాలనుకునే వాళ్ల కోసం. ఇక రెండవది స్టేకింగ్, ఇది ప్రాజెక్ట్తో పాటు దీర్ఘకాలంలో స్థిరంగా ఎదగాలనుకునే వాళ్ల కోసం అన్నమాట. ఓకే, ముందుగా మనం మొదటి ఆప్షన్ గురించి కొంచెం వివరంగా చూద్దాం. అదే లిక్విడిటీ. దీని ప్రధాన ఉద్దేశ్యం వెంటనే యాక్సెస్, ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడం. అంటే ఏంటి? ఎవరైనా లిక్విడిటీ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ల వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్లు ఐటీఎల్ టోకెన్లుగా మారిపోతాయి. ఈ ఐటీఎల్ టోకెన్ల స్పెషాలిటీ ఏంటంటే ఇవి చాలా ఫ్లెక్సిబుల్, వీటిని వెంటనే ఇంటర్లింక్ ఎకానమీలో వాడుకోవచ్చు. సో ఈ దారి యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే: హోల్డర్లకు తక్షణ ఫ్లెక్సిబిలిటీ కావాలి, తక్షణ యాక్సెస్ కావాలి, వాళ్ల ప్రస్తుత అవసరాలు తీరాలి అని అనుకున్నప్పుడు ఇది వారికి సరైన ఎంపిక. సరే, ఇప్పుడు రెండో దారి గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా భిన్నమైనది. ఇది దీర్ఘకాలంగా ఆలోచించేవాళ్ల కోసం, అంటే బిల్డర్స్ కోసం రూపొందించబడింది. స్టేకింగ్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. వెరిఫైడ్ ఐటీఎల్జీని కొంతకాలం పాటు లాక్ చేయడం. ఇది ఒక రకమైన కమిట్మెంట్. ఇలా చేసినందుకు ప్రతిఫలంగా కాలం గడిచే కొద్దీ ఎక్కువ రాబడి, అంటే అధిక ఐటీఎల్ టోకెన్లు సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ ఆలోచన విధానమే వేరు. తక్షణ ప్రయోజనం కాదు, స్థిరమైన వృద్ధికి ప్రాధాన్యతిస్తారు. దీనికి ఓపిక, నిబద్ధత అవసరం. దానికి తగ్గట్టే రివార్డులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ యొక్క లాంగ్ టర్మ్ విజన్తో, అంటే వాళ్ల వెస్టింగ్ మోడల్తో పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, లిక్విడిటీ అయినా స్టేకింగ్ అయినా రెండూ ఒకే శక్తివంతమైన గమ్యానికి దారితీస్తాయి. అదే వాస్తవ ప్రపంచంతో అనుసంధానం కావడం. ఈ ఒక్క వాక్యం చాలు ఐటీఎల్ యొక్క అసలు ఉద్దేశమేంటో చెప్పడానికి. ఇది కేవలం డిజిటల్ ప్రపంచంలో లాక్ అయిపోయుండే టోకెన్ కాదు. దీని ప్రయోజనం, దీని ఉపయోగం అంతా బయటి ప్రపంచంలోనే ఉంది. వాస్తవ ప్రపంచ వినియోగమంటే ఏంటి? మనం రోజూ చేసే పనులు, చెల్లింపులు, షాపింగ్, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకోవడం లేదా రుణాలు తీసుకోవడం, ఇలాంటి వాటన్నింటిలో ఐటీఎల్ ఒక సాధనంగా మారడమే దీని అంతిమ లక్ష్యం. ఈ మొత్తం ప్రక్రియను ఒకసారి చూడండి. అంతర్గత సిస్టంకు శక్తినిచ్చే ఐటీఎల్జీతో మొదలై వెరిఫికేషన్ ద్వారా ఆ విలువకు పునాది వేసి వాస్తవ ప్రపంచంతో కనెక్టయ్యే ఐటీఎల్గా మారుతుంది. ప్రతి దశ ఒకదానితో ఒకటి ఎంత చక్కగా ముడిపడి ఉందో కదా. చివరిగా ఈ యొక్క వాక్యం మొత్తం విశ్లేషణకు సారాంశం. వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఒక బలమైన పునాది అయితే,
ఆ పునాదిని వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే వంతెనే $ITL. చివరికి ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ప్రశ్నకు తీసుకువస్తోంది. ఈరోజు అవసరాల కోసం ఎంపిక చేసుకుంటారా, లేక రేపటి భవిష్యత్తు కోసం ఒక నిబద్ధతతో ఉంటారా? ఇంటర్లింక్ ఎకోసిస్టంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన వ్యూహాత్మక నిర్ణయమిది.